హాయ్ అండి, నేను మీ దివ్య. ఎగ్ తో చాలానే రెసిపీస్ చేస్తుంటాం కదండి. ఎగ్ కర్రీ, ఎగ్ బుజ్జి, ఎగ్ ఫ్రై అని. బట్ ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కూడా చేసుకోవాలనిపిస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్, వచ్చేసాను తేజస్ వ్లాగ్స్. ఒక 4 గుడ్లు తీసుకొని వాటిని బ్రేక్ చేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం పొడి కూడా వేసుకొని బాగా గిలక కొట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని గుంత పునుగులు వేసుకున్న ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని వాటిలో కొంచెం ఆయిల్ వేసుకొని మన మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా అందులో వేసుకోవాలి. పునుగుల్లాగా మరి ఎక్కువగా ఫిల్ చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఫిల్ చేసుకోవాలి. ఇవి కొంచెం పైకి పొంగుతాయండి, అప్పుడు స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కుక్ అయిపోయాయి కదండి ఇవి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొన్ని కరివేపాకు, పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి ప్యాన్ లో వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వేగినంత వరకు బాగా వేపుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. ఇందులో 4 టమాటాలు సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ టమాటా బాగా సాఫ్ట్ గా అయింది కదండి. ఇంకెక్కడైనా చిన్న చిన్నగా అవ్వకపోయినా కూడా గరిటెతో ఇలా స్మాష్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ గరం మసాలా అన్నీ కూడా పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంటుంది కదండి, ఆ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీ మొత్తం దగ్గరికి అయినంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఎగ్ తో తయారు చేసుకున్న వీటిని ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలా. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవడం వల్ల గ్రేవీ మొత్తం కూడా ముక్కలకు బాగా పట్టి చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి. ఈ టైంలో ఒకవేళ ఉప్పు అనేది సరిపోకపోతే టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. దించుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అనేది రెసిపీ రెడీ అయిపోయిందండి.
ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది కూడా. నా రెసిపీ కనుక నచ్చితే ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.